హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు తయారీ విధానం చూసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి 4, ఉల్లిగడ్డలు 4, 2 టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దానిలో వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు వేసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది పక్కన ఉంచండి. ఉడకపెట్టిన కోడిగుడ్లని చాకుతో 4 పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్లు ఉడకడం కోసం ఒక చిన్న టిప్ అండి. కొద్దిగా సాల్ట్, 2 చుక్కల ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగే కొద్దిగా తాలింపు గింజలు వేయాలి. 4 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. వీటిని కూడా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసి దాన్ని బాగా కలపాలి. అలాగే 2 నిమిషాల పాటు ఉడకనించిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కొన్ని నీళ్లు వేసి పులుసు చిక్కబడేంత వరకు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చివర్లో కాస్త కరివేపాకు వేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయింది. మీకు నచ్చితే హను హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.